Good morning guys, myself Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఈరోజు నేను మీకు థర్డ్ కంప్యూటర్ అప్ టు 5 పార్ట్స్ అనేది చెప్పాను. సో దిస్ ఈస్ ద 6th పార్ట్. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. సో దీంట్లో ఆల్రెడీ మనం 100 క్వశ్చన్స్ అని డిస్కస్ చేసాము. ఇది 101 నుంచి 150 వరకు ఉంటాయి. సో లెట్ us see exactly what has been given. An area of a computer that temporarily holds data waiting to be processed is. మెమొరీ అనేది మనం చూసినట్లయితే దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఎ కంప్యూటర్ దట్ టెంపరరీ హోల్డ్స్ ద డేటా వెయిటింగ్ టు బీ ప్రాసెస్డ్ అనమాట. ఈ మొత్తం ఈ మెమొరీ అనేది ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది కంప్యూటర్లో ఆ డేటా టెంపరరీలీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దట్ కెన్ బి హార్డ్ డిస్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రైవ్ విచ్ ఈస్ ద కీ టు క్లోజ్ ఎ సెలెక్టెడ్ డ్రాప్ డౌన్ లిస్ట్, క్యాన్సల్ ఎ కమాండ్ అండ్ క్లోజ్ ఎ డైలాగ్ బాక్స్. ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది, దాన్ని క్యాన్సిల్ చేయాలన్నా కమాండ్ లేదా ఆ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేయాలన్నా మామూలుగా మనము ఎస్కేప్ కొట్టామంటే వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద కీ మెయిన్ విచ్ హ్యాస్ టు బీ యూస్డ్ ఫర్ ద డైలాగ్ బాక్స్ టు వ్యానిష్. నెక్స్ట్ ఏంటంటే డాష్ ఈజ్ ద కీ వీ యూస్ టు రన్ ద సెలెక్టెడ్ కమాండ్. ఏ కీ మనము ఏదైనా కమాండ్ సెలెక్టెడ్ కమాండ్ని ఫంక్షన్ రన్ చేయడానికి యూజ్ చేస్తామంటే దట్ ఈస్ ఎంటర్ డాక్యుమెంట్. ఒకసారి ఎంటర్ కొట్టినామంటే ఆటోమేటిక్గా అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. డాష్ ఈజ్ ద ఫంక్షనల్ కీ టు డిస్ప్లే సేవ్ యాజ్ బాక్స్. ఈ సేవ్ యాజ్ బాక్స్ చూసినట్లయితే ఏ కీ మనము ప్రెస్ చేయాల్సి ఉంటుంది అంటే F12 అనే కీ చూసినట్లయితే ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా సేవ్ యాజ్ బాక్స్ అనేది మనము ఫంక్షనల్ కీ అనమాట. F12 అనేది ఇది సేవ్ యాజ్ బాక్స్కి ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. డేటా బికమ్స్ డాష్ వెన్ ఇట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ ఫార్మాట్ దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అండ్ యూజ్. అంటే ఇక్కడ డేటా బికమ్స్ ఇన్ఫర్మేషన్ లాగా తయారవుతుంది వెన్ ఇట్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ఏ ఫార్మాట్ దాట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అండ్ యూజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దిస్ బికమ్స్ ఇన్ఫర్మేషన్ అనిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద టర్మ్ డాష్ డెసిగ్నేట్స్ ఎక్విప్మెంట్ దాట్ మైట్ బీ యాడెడ్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఫంక్షనాలిటీ. అంటే ఇక్కడ ద టర్మ్ పెరిఫెరల్ డివైజెస్ అనమాట. డెసిగ్నేట్స్ ఎక్విప్మెంట్ దట్ మైట్ బీ యాడెడ్ టు కంప్యూటర్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఫంక్షనాలిటీ. ఆ ఫంక్షనాలిటీ అనేది ఫాస్ట్గా చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఈ విధంగా పెరిఫెరల్ డివైజెస్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ డాష్ ఈజ్ మైక్రో ప్రొసెసర్ బేస్డ్ కంప్యూటింగ్ డివైస్. పర్సనల్ కంప్యూటర్ అనేది ఇట్ ఈస్ ఎ మైక్రో ప్రొసెసర్ బేస్డ్ కంప్యూటింగ్ డివైస్ అని మనం తెలుసుకోవచ్చు. సో బికాస్ ఇట్ హ్యాస్ గాట్ ఎ హై రెజల్యూషన్, హై కాన్ఫిగర్డ్ మైక్రో ప్రొసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట పర్సనల్ కంప్యూటర్లో. ర్యామ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్, ర్యామ్ని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటే యాజ్ ద వెయిటింగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ర్యామ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ద వెయిటింగ్ రూమ్ ఫర్ ద కంప్యూటర్ ప్రాసెసర్ అనమాట. సో దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ద కంప్యూటర్స్ ప్రాసెసర్ అని మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ ఎలాంటిది ఫంక్షన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూసుకున్నట్లయితే ఇది మనము అలొకేట్స్ రిసోర్సెస్, మానిటర్స్ యాక్టివిటీస్, మేనేజెస్ డిస్క్స్ అండ్ ఫైల్స్ అని గుర్తుంచుకోండి. సో దీస్ ఆర్ ఆల్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఇట్ అండ్ విచ్ అలొకేట్స్ రిసోర్సెస్, విచ్ మానిటర్స్ యాక్టివిటీస్ అండ్ మేనేజెస్ డిస్క్స్ అండ్ ఫైల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ అబౌవ్ ద యాక్టివిటీస్ అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే టు మూవ్ ఏ కాపీ ఆఫ్ ఫైల్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ ఓవర్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ ఈజ్ కాల్డ్. అంటే అది ఫైల్ ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్లో ఏమవుతుందంటే టు మూవ్ ఏ కాపీ ఆఫ్ ఫైల్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ అని మనం తెలుసుకోవాలి. ఓవర్ ఏ కమ్యూనికేషన్ ఛానల్, దాన్నే మనము ఈ విధంగా ఫైల్ ట్రాన్స్ఫర్ అంటారనమాట. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద డాష్ ఈస్ టు సెటప్ ద హార్డ్వేర్ అండ్ లోడ్ అండ్ స్టార్ట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇది బయోస్ అంటారనమాట. ఈ ఫంక్షన్ ప్రైమరీ ఫంక్షన్ అనేది ఏంటంటే బయోస్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. ద మెయిన్ ఫంక్షన్ ఈస్ టు సెటప్ ద హార్డ్వేర్ అండ్ లోడ్ అండ్ స్టార్ట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ మెమరీ ఈజ్ బోత్ స్టాటిక్ అండ్ నాన్ వాలటైల్. అంటే ఇది రోమ్ అని తెలుసుకోవచ్చు. రీడ్ ఓన్లీ మెమొరీ, ర్యాండమ్ ఇక్కడ రోమ్ అనేది ఇది నాన్ వాలటైల్గా మనం గుర్తుంచుకోవాలి. డాష్ ఇస్ ఎ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిజైన్ టు ఆపరేట్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఫర్ రన్నింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఇది కంప్యూటర్ సాఫ్ట్వేర్ విచ్ ఈ డిజైన్ టు ఆపరేట్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఫర్ రన్నింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఏంటంటే ది డాష్ డేటా ట్రాన్స్ఫర్ రేట్. ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ ఏ స్టోరేజ్ డివైస్ కెన్ మూవ్ ఫ్రమ్ ద స్టోరేజ్ మీడియం టు ద కంప్యూటర్ పర్ సెకండ్ అనమాట. సో ఈ విధంగా ద డేటా ట్రాన్స్ఫర్స్ రేట్ అనేది ఏంటంటే ఈజ్ ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ ఏ స్టోరేజ్ డివైస్ కెన్ మూవ్ ఫ్రమ్
ద స్టోరేజ్ మీడియం టు ద కంప్యూటర్ పర్ సెకండ్ అని గుర్తుంచుకోండి. ఈ డివైస్ విచ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు CPU ఈజ్ కాల్డ్ యాజ్, అంటే ఏదైతే ఈ విధంగా విచ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు CPU అంటే దాన్ని ఏమంటారంటే ఆఫ్లైన్ డివైస్ అంటారు. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. ఈ డివైస్ ఏంట్రా అంటే విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు CPU ఈజ్ కాల్డ్, దట్ ఈస్ ఆఫ్లైన్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే ఈ విధంగా CPU కనెక్టెడ్ కాలేదో దాన్ని ఈ విధంగా ఆఫ్లైన్ డివైస్ అంటారు. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ ప్రోగ్రామ్డ్ చిప్ అంటే ప్రోగ్రామ్డ్ చిప్కే అదర్ నేమ్ ఏంటంటే LSIC అంటారు. గో త్రూ అబ్రివేషన్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. LSIC అనేది ఏంటి, యూ గో త్రూ ఇంటర్నెట్. సో అదర్ నేమ్ ఫర్ ప్రోగ్రామ్డ్ చిప్ ఈజ్ LSIC. నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ రియల్ టైమ్ సిస్టమ్స్ బికమ్ పాపులర్ ఇన్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. ఆన్లైన్ రియల్ టైమ్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఫేమస్ అయింది అంటే థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ఇది చాలా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. యూజ్ సచ్ యాజ్ ఎ కీబోర్డ్ ఆర్ మోస్ట్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇవన్నీ ఏంటంటే ఇన్పుట్ డివైసెస్ అని చెప్పుకోవచ్చు. కీబోర్డు, మౌస్ ఇవన్నీ మనం ఇన్పుట్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ డివైస్ టు జంప్ డైరెక్ట్లీ. ఇక్కడ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ డివైస్ టు జంప్ డైరెక్ట్లీ టు ద రిక్వెస్టెడ్ డేటా అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద యాక్చువల్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే డాష్ ప్రొవైడ్స్ ప్రాసెస్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ సర్వీసెస్ దట్ అలౌ 2 or more tasks, jobs or programs to run simultaneously అంటే మల్టీ టాస్కింగ్ అంటారు అనమాట. మల్టీ టాస్కింగ్ ఏంట్రా అంటే ఇది ప్రొవైడ్స్ ప్రాసెస్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ సర్వీసెస్ దట్ అలౌ 2 or more tasks, jobs or programs to run simultaneously అని చెప్పుకోవచ్చు. దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. ద టాస్క్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ లైక్ అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఏమంటారంటే ప్రాసెసింగ్ అంటారు. ప్రాసెసింగ్ అంటే ఏదైతే ఈ విధంగా పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ లైక్ అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అంటారో దాన్ని ప్రాసెసింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ALU అండ్ కంట్రోల్ యూనిట్ జాయింట్లీ నోన్ యాజ్ అంటే CPU అంటారు. CPU లోపల అరిథమెటిక్ లాజిక్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్ రెండు ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. ర్యామ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ మెమరీగా గుర్తుంచుకోవాలి. మ్యాగ్నెటిక్ డిస్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే సెకండరీ మెమరీ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే MS Excel అనేది విచ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్గా మనం గుర్తుంచుకోవాలి. ర్యామ్ అనేది దాన్ని ఏమంటారంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ర్యామ్ అనేది మనం కూడా దీని ప్రకారము ఇది ఒక ప్రైమరీ మెమరీగా గుర్తుంచుకోవాలి. ర్యామ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రైమరీ మెమరీ అనమాట. అదేవిధంగా మ్యాగ్నెటిక్ డిస్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఈ మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది ఎలాంటి టైప్ ఎగ్జాంపుల్ అంటే సెకండరీ మెమరీ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాంటిది కంప్యూటర్ లాంగ్వేజ్ కాదు అని అడుగుతున్నాడు. MS Excel అనేది ఇది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అయితే కాదు అని చెప్పుకోవచ్చు. ర్యామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటే రీడ్ రైట్ మెమరీ అని చెప్పుకోవచ్చు. దీన్ని ర్యామ్ని ఇదిగా విచ్ కెన్ బి చేంజ్డ్ అనమాట. రీడ్ అండ్ రైట్ రెండు చేయొచ్చు అనమాట. డాష్ స్టోర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ టెంపరరీ అండ్ పాస్ ఇట్ ఆన్ యాజ్ డైరెక్టెడ్ బై ద కంట్రోల్ అంటే ఇక్కడ రిజిస్టర్ అనేది ఏం చేస్తుందంటే విచ్ కెన్ స్టోర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ టెంపరరీ అండ్ పాస్ ఇట్ ఆన్ యాజ్ డైరెక్టెడ్ బై ద కంట్రోల్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్నే రిజిస్టర్ అంటారు. దేంట్లో అయితే ఈ విధంగా డేటా అనేది స్టోర్ చేస్తారో ఇన్ఫర్మేషన్ టెంపరరీ అండ్ పాస్ ఇట్ ఆన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్ ద ఆడ్ వన్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆడ్ వన్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ డైలాగ్ బాక్స్ ఈజ్ అన్ అడిషనల్ సెట్ ఆఫ్ కమాండ్స్ that the computer displays after you make a selection from the main menu. ఏంట్రా అంటే డైలాగ్ బాక్స్ ఇస్ అన్ అడిషనల్ సెట్ ఆఫ్ కమాండ్స్ దట్ ద కంప్యూటర్ డిస్ప్లేస్ ఆఫ్టర్ యూ మేక్ ఎ సెలెక్షన్ ఫ్రమ్ ద మెయిన్ మెనూ అని తెలుసుకోవచ్చు. దాన్ని డైలాగ్ బాక్స్ అంటారు. నెక్స్ట్ కోబాల్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఆక్రోనిమ్ ఫర్, దేనికి ఆక్రోనిమ్ అంటే కామన్లీ ఆపరేటెడ్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి కోబాల్ అనమాట. అదొక లాంగ్వేజ్ అది. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ సెక్యూరిటీ అండ్ ప్రైవేట్ రిస్క్ ఎక్సెప్ట్ స్పామ్ అనమాట. ఇవన్నీ చూసినట్లయితే ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రిస్క్స్ అంటే ఎక్సెప్ట్ స్పామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 4 మేజర్ డేటా ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే అనలైజింగ్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము దీంట్లో ఏది కాదు అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేజర్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ నాట్ ద వన్ అంటే అనలైజింగ్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం కాదు. జస్ట్ గ్యాదరింగ్ డేటా కానీ ప్రాసెసింగ్ డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్ కానీ స్టోరింగ్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్, ఈ 3 ఏంటంటే దే ఆర్ ద మేజర్ డేటా ప్రాసెసింగ్ ఫంక్షన్స్. అనలైజింగ్ అనేది మాత్రము ఈ ప్రాసెసింగ్లో జరగదన్నమాట. అనలైజ్ అనేది చేయదు. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద స్టోరేజ్ డివైసెస్ ఎక్సెప్ట్
స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, సిడీ డ్రైవ్స్ 3 స్టోరేజ్ అవుతాయి, బట్ ప్రింటర్స్ మాత్రం కాదు, ఎందుకంటే ఇది అవుట్పుట్ డివైస్ ప్లస్ ఇట్స్ నాట్ ఎ స్టోరేజ్ డివైస్ అనమాట. ద సిపియు అండ్ మెమొరీ ఆర్ లొకేటెడ్ ఆన్ ద, ఈ సిపియు మరియు మెమొరీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనం చూసినట్లయితే మదర్ బోర్డ్లో మనం చూసినట్లయితే మెమొరీ ఇవన్నీ దాంట్లో మదర్ బోర్డ్ మీదే ఆ చిప్స్ అనేది ఉంటాయి. డాష్ ఈజ్ ద సైన్స్ దట్ అటెంప్ట్స్ టు ప్రొడ్యూస్ మెషిన్ దట్ డిస్ప్లే ద సేమ్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ హ్యూమన్ డూ. ఇక్కడ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఇది ఒక సైన్స్ అనమాట, ఏదైతే అటెంప్ట్స్ టు ప్రొడ్యూస్ మెషిన్స్ దట్ డిస్ప్లే ద సేమ్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ హ్యూమన్స్ డూ. ఏ విధంగా హ్యూమన్స్ చేస్తాయో ఆ విధంగా ఆ ప్రోగ్రామ్స్ అనేది దాంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సర్వర్స్ ఆర్ కంప్యూటర్స్ దట్ ప్రొవైడ్ రిసోర్సెస్ టు అదర్ కంప్యూటర్స్ అనమాట. ఈ సర్వర్స్ అనేది సర్వర్స్ ఆర్ ద కంప్యూటర్స్ దట్ ప్రొవైడ్ రిసోర్సెస్ టు అనదర్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ఇట్. ఇట్లా మెయిన్ ఫ్రేమ్ సర్వర్స్ అనేది దే ఆర్ ద కంప్యూటర్స్ టు ప్రొవైడ్ రిసోర్స్ టు అదర్ కంప్యూటర్స్ అని గుర్తుంచుకోండి. వెన్ క్రియేటింగ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద సిస్టమ్ అనలిస్ట్ డిజైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము వెన్ క్రియేటింగ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ ద సిస్టమ్ అనలిస్ట్ డిజైన్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అట్ వన్ టైమ్ ఈజ్ కాల్డ్ క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్స్ అబ్రివేషన్ ఏంటంటే ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట దట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు, దాన్ని క్యారెక్టర్స్ అంటారు. కంప్యూటర్స్ ప్రాసెస్ డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్ బై వర్కింగ్ ఎక్స్క్లూజివ్లీ విత్ నంబర్స్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే కంప్యూటర్ ప్రాసెస్ డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్ బై వర్కింగ్ ఎక్స్క్లూజివ్లీ విత్ నంబర్స్గా మనం గుర్తుంచుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ విత్ యాక్సెస్ టు కంప్యూటర్స్ అండ్ ద ఇంటర్నెట్ అండ్ దోస్ వితౌట్ దిస్ యాక్సెస్ ఈజ్ నోన్ యాజ్ అంటే డిజిటల్ డివైస్ అంటాడు. ఇదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ విత్ యాక్సెస్ టు కంప్యూటర్స్ అండ్ ద ఇంటర్నెట్ అండ్ దోస్ వితౌట్ ద యాక్సెస్, దాన్ని ఏమంటారంటే డిజిటల్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా కంప్యూటర్స్ మ్యానిపులేట్ డేటా ఇన్ మెనీ వేస్ అండ్ దిస్ మ్యానిపులేషన్ ఈజ్ కాల్డ్ ప్రాసెసింగ్ అనమాట. ప్రాసెసింగ్ ఏంట్రా అంటే ఈ విధంగా కంప్యూటర్ అనేది మ్యానిపులేట్ డేటా ఇన్ మెనీ వేస్లో మ్యానిపులేట్ చేస్తుంది. ఈ మ్యానిపులేషన్ ఏమంటారంటే ప్రాసెసింగ్ అని చెప్పుకోవచ్చు. ద అబిలిటీ టు రికవర్ అండ్ రీడ్ డిలీటెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ క్రిమినల్స్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ స్పెషాలిటీ. ఈ లా ఎన్ఫోర్స్మెంట్ స్పెషాలిటీ ఏంట్రా అంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే ద అబిలిటీ టు రికవర్ అండ్ రీడ్ డిలీటెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ క్రిమినల్స్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ స్పెషాలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈస్ దిస్ ఈస్ ద క్వశ్చన్ అనమాట, స్పెషాలిటీ కాల్డ్ కంప్యూటర్ ఫారెన్సిక్స్ అనమాట. సో కంప్యూటర్ ఫారెన్సిక్స్ ఏంట్రా అంటే ద అబిలిటీ టు రికవర్ అండ్ రీడ్ డిలీటెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ క్రిమినల్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ స్పెషాలిటీ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వేర్ డస్ మోస్ట్ డేటా గో ఫస్ట్ విత్ ఇన్ ఏ కంప్యూటర్ మెమొరీ హైరార్కీ అంటే ర్యామ్ అనేది చూసినట్లయితే ఈ ర్యామ్ అనేది మనము చాలా ఇంపార్టెంట్. వేర్ డస్ మోస్ట్ డేటా గో ఫస్ట్ విత్ ఇన్ ఏ కంప్యూటర్ మెమొరీ హైరార్కీ అంటే దట్ ఈజ్ ర్యామ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద డేటా మైనింగ్ టెక్నిక్ డిరైవ్స్ రూల్స్ ఫ్రమ్ రియల్ వరల్డ్ కేస్ ఎగ్జాంపుల్ అంటే ఇది న్యూట్రల్ నెట్స్ అనమాట. ద న్యూట్రల్ నెట్ డేటా మైనింగ్ టెక్నిక్ అనేది విచ్ ఇస్ డిరైవ్స్ రూల్స్ ఫ్రమ్ రియల్ వరల్డ్ కేస్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. న్యూరల్ నెట్స్ అనమాట, న్యూరల్ నెట్స్ అంటారు. ఇది ఒక డేటా మైనింగ్ టెక్నిక్ గుర్తుంచుకోండి. న్యూరల్ నెట్స్ ఈజ్ ఏ డేటా మైనింగ్ టెక్నిక్ అనమాట. డాష్ ఆర్ యూజ్ టు ఐడెంటిఫై ఏ యూజర్ హూ రిటర్న్స్ టు ఎ వెబ్సైట్. కుకీస్ అనేది ఆర్ యూజ్ టు ఐడెంటిఫై ఏ యూజర్ హూ రిటర్న్స్ టు వెబ్సైట్. ఎవరైతే మళ్ళీ రిటర్న్ అవుతారో వెబ్సైట్కి దాన్ని ఏమంటారంటే కుకీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ గో త్రూ దిస్. కోడ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వ్యారియింగ్ విడ్త్ ఆర్ లెంగ్త్ దట్ ఆర్ కంప్యూటర్ రీడబుల్ ఆర్ నోన్ యాజ్ అంటే బార్ కోడ్ అనమాట. బార్ కోడ్ అంటే ఏంటంటే కోడ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వ్యారియింగ్ విడ్త్ ఆర్ లెంగ్త్స్ దట్ ఆర్ కంప్యూటర్ రీడబుల్ ఆర్ నోన్ యాజ్ బార్ కోడ్. ఇలాంటి బార్ కోడ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ఉంటుంది, అది వాటి యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కనుక్కునేకి యూజ్ అవుతుంది అనమాట. వై ఈజ్ ఇట్ అన్ఎథికల్ టు షేర్ కాపీరైటెడ్ ఫైల్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే షేరింగ్ కాపీరైటెడ్ ఫైల్స్ వితౌట్ పర్మిషన్ బ్రేక్స్ కాపీరైట్స్ లా అనమాట. అది ఏదైనా కానీ ఒక మూవీ కానీ ఏదైనా కానీ ఈ విధంగా కాపీరైట్ లాస్ అనేది బ్రేకింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా షేరింగ్ అనేది చేయకూడదు కాపీరైటెడ్ ఫైల్స్ని. నెక్స్ట్ ఏంటంటే రీయూజబుల్ ఆప్టికల్ స్టోరేజ్ విల్ టిపికల్లీ హ్యావ్ ద అక్రోనిమ్ ఆర్డబ్ల్యూ అంటే
రీరైటబుల్ అనమాట. సో రీయూజబుల్ని మనము ఈ విధంగా అక్రానిమ్ అని చెప్పుకోవచ్చు. RWCDs అనేది ఉంటాయి, రీరైటబుల్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో మనం డిలీట్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్ ఏంట్రా అంటే ఆప్టికల్ అనేది మ్యాక్సిమం కామన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్. మనం రీసెంట్గా చూస్తున్న ఆప్టికల్ డివైసెస్ అన్నీ ఈ విధంగా డిస్క్స్ అని చెప్పుకోవచ్చు. ఏ డివైస్ దట్ కనెక్ట్స్ టు ఏ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ కేబుల్స్ ఈ సెట్ టు బి. ఇక్కడ ఒక డివైస్ అనేది దట్ కనెక్ట్స్ టు ఏ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ కేబుల్స్ ఏమంటారంటే దాని విధంగా మనము చూసినట్లయితే యూ ఫైండ్ అవుట్ ఏ డివైస్ ఈ విధంగా కనెక్ట్స్ టు ఏ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ కేబుల్స్ అంటే మామూలుగా వితౌట్ కేబుల్స్ అనేది మనము ఎలా డిఫరెంట్ డివైసెస్ ఉన్నాయి, వైఫై కానీ బ్లూటూత్ కానీ. సో అది మనము ఇది చూసుకోవచ్చు. సో ఆ విధంగా మనము హబ్ అనేది ఒకటి తయారు చేసుకొని ఈ విధంగా మనము క్రియేట్ చేసి వైఫై కానీ బ్లూటూత్ కానీ యూజ్ చేయొచ్చు. దీంట్లో అయితే లేదనమాట. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో మీకు అర్థమైంది, ఇట్స్ వెరీ గుడ్. అర్థం కాకుండా ఇంకోసారి నండి, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ గైస్. దిస్ విల్ బీ మోర్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.